హలో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇండియాలో ఉంటే తిరుపతిలో మాకు కోదండ రామాలయం ఉందండి. క్లిచే పూలు ఈ కలర్ తెచ్చారా? ఓకే డన్. చిట్టోడు ప్రసాదం తిన్నావా? ఇది శ్రీరామ నీకు తెలుసా? చెప్పు. శ్రీరామ రామ రామేతి రమే రామే. మురార్లు నువ్వు వెళ్ళి కూర్చోపో కార్లో, నేను వచ్చేస్తాను. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మీరు ఎలా చేసుకున్నారు? ఏదన్నా గుడికి వెళ్ళారా, లేకపోతే దగ్గరలో ఏదైనా రాముల వారి గుడి ఉందా? కామెంట్లో మెన్షన్ చేయండి. శ్రీరామనవమి కూడా వీక్ డేనే వచ్చింది కదా, ట్యూస్డే. లాస్ట్ ట్యూస్డే ఉగాది, ఈ ట్యూస్డే శ్రీరామనవమి. ఐ థింక్ నెక్స్ట్ ట్యూస్డే వచ్చి హనుమత్ జయంతి అనుకుంటా. హనుమత్ జయంతిలో కూడా 2 డేట్స్ ఉన్నాయి కదండి. నార్త్ వాళ్ళు ఒక రకంగా, సౌత్ వాళ్ళు ఒక రకంగా చేస్తారు అనుకుంటా. ఐ మీన్ అన్నట్టు గుర్తు. మీకు ఏదన్నా తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. నేను ఇక్కడైతే శ్రీరామనవమి రోజు ఈవినింగ్ ప్రసాదం చేస్తున్నానండి. వడపప్పు పానకం కాకుండా బెల్లం పొంగల్ చేద్దామని. ఇవాళ గుడికి వెళ్ళాలి అని, సో ప్రసాదం గుడికి కూడా తీసుకెళ్ళాలి అని కొంచెం ఎక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను. బేసిక్గా బెల్లం పొంగల్ ఇక్కడ 1 pot మీల్ లాగా చేస్తున్నాను. అంటే ఫస్ట్ బియ్యము పెసరపప్పు కలిపి బాయిల్ చేసుకున్నాను కుక్కర్లో. ఇంకా దాంట్లోనే పాలు బెల్లము యాడ్ చేసాను. బాగా కలుపుకోవాలి. కాసేపు లోనే కుక్ చేసుకోవాలి. ఇంకా అది ఆల్మోస్ట్ అయిపోయింది అన్నప్పుడు ఇంకా వేరే గరిటె, తిరగమాత గరిటె ఉంటుంది కదండి, దాంట్లో ఇంకా జీడిపప్పు ద్రాక్ష ఫ్రై చేసి అది ఇందులోకి కలిపేసాను అన్నమాట. ఇంకా కొంచెం ఎలైచీ పౌడరు, అలాగే ఎడిబుల్ క్యాంఫర్ ఉంటుంది కదండి, పచ్చికర్పూరం, అది టింజ్ యాడ్ చేస్తే నైస్ ఫ్లేవర్ వస్తుంది. క్లిచే పూలు ఈ కలర్ తెచ్చారా? ఓకే డన్. రెడీ అయిపో. వచ్చా నాన్న. చిట్టోడు చిన్న నువ్వు కూడా రెడీ అయిపోవా? నేను దీపాలు పెట్టేస్తాను, మీరు వచ్చేసేయండి. ట్యూస్డే కదండి, వీళ్ళకి టెక్వాండో ఉంటుంది. ఇప్పుడే వచ్చారన్నమాట. ఇంకా అలాగే వస్తూ పూలు తీసుకోరమ్మన్నాను, కృగర్లు తీసుకొచ్చారు. ఇంకా దీపారాధన చేసి పూజ అయితే స్టార్ట్ చేసాము. దాదాపు 8 అవుతుంది టైం ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు టెక్వాండో నుంచి వచ్చేదే 7:40కి అలా వస్తారు. ఇంకా వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయారు. ఈ లోపల నేను నైవేద్యం అంతా రెడీగా పెట్టేస్తున్నాను కాబట్టి ఇంకా వెంటనే పూజ మొదలెట్టేసాము. హర్షి నిన్న పొద్దునే డామ్కి తిరిగి వెళ్ళింది. సో హర్షి మిస్సింగ్ అనమాట శ్రీరామనవమికి కూడా. సండే అలా సిక్ అయింది కదండి, ఇప్పుడు రికవర్ అయింది. షీఈస్ డూయింగ్ ఫైన్ నౌ. శ్రీరామ నీకు తెలుసా? చెప్పు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నాకు తెలిసి చాలా సింప్లెస్ట్ నైవేద్యము ఉండేది శ్రీరామనవమికే అనుకుంటా. వడపప్పు పానకం పెడితే చాలు కదా, అవే కదా మెయిన్. అలాగా నైవేద్యం పెట్టేసి ఇంకా హారతి ఇచ్చేసాము. మేము ఇంకా ప్రసాదాలు తీసుకుంటున్నాము.
ఈ పండగ మాకు ఒకరోజు ముందే వచ్చేసిందండి యుఎస్లో. ఇండియాలో బుధవారం కదా, మాకు మంగళవారం అన్నమాట. కొన్ని పండగలు అలాగే అవుతుంటాయి తిథిని బట్టి. ఉగాది మాత్రం సేమ్ డేనే వచ్చింది. ఇక్కడ సూర్యోదయానికి నవమి తిథి ఉండడం వల్ల ఇవాళ మాకు అదే మంగళవారము శ్రీరామనవమి వచ్చింది. చాలా గుళ్ళల్లో కూడా బేస్డ్ ఆన్ దట్టే ఇవాళే జరుపుకుంటున్నారు. మొన్న ఉగాది రోజు గుడికి వెళ్ళడానికి కుదరలేదు కదా ఆఫీస్లో టైం లైన్స్ వల్ల. ఇవాళ వెళ్ళాలని మాత్రం డిసైడ్ అయ్యాను. టెక్వాండో నుంచి వచ్చిన తర్వాతే బయలుదేరి వెళ్దాము అని చెప్పి. ఇంకా టెక్వాండోలో కొంచెం ఫిజికల్ స్ట్రెయిన్ కదా, వచ్చిన తర్వాత అలసిపోతారు. ఇంకా నా బలవంతం మీద బయలుదేరారు గుడికి. నాకేంటంటే మన ఉగాదికి మిస్ అయ్యాము, ఇవాళ కూడా మిస్ అవ్వకూడదు అని. నువ్వు వెళ్ళి కూర్చోపో కార్లో, నేను వచ్చేస్తాను. లేదా లేట్ అయిపోతున్నా ఆరతి టైంకి. బెల్లం పొంగలి గుడికి తీసుకెళ్ళాలని ప్యాక్ చేస్తున్నాను ఇక్కడ. అసలు ఎప్పుడు ఇలా లేదు, చాలా ముద్దగా అయిపోయింది ఇవాళ. మురార్లు కనిపించట్లా, చీకటిగా ఉందన్న. గుడిలో తీద్దాము. ఎక్కువసేపు లోని స్టవ్ మీద ఉంచడం వల్ల మా ఇంట్లో ఏంటంటే మా వారికి కానీ పిల్లలకు కానీ సెమీ సాలిడ్గా ఉంటే ఇష్టం అన్నమాట. ఇలాగ గట్టిగా ఉంటే అంతగా నచ్చదు. కానీ ఇవాళ ఏంటో చాలా గట్టిగా అయిపోయింది, పాలు తక్కువైనట్టుంది. సో గుడికైతే వచ్చేసాము. చాలా కార్లు ఉన్నాయండి, రష్ బాగానే ఉంది. శివరాత్రికి ఉన్నంత రష్ అయితే లేదు, మోస్తరుగా ఉంది. పైగా శనివారం సీతారామ కళ్యాణం కదండి, ఆ వాళ్ళ బాగా ప్యాక్ అయిపోతుంది. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చేస్తారు. సీతారాముల వారిని ఎంత బాగా ముస్తాబ్ చేశారో. ముందుగా అయితే దర్శనం చేసేసుకున్నాము. ఈ లోపల ఆ రోజు బాబా పల్లకీ సేవ అంట, పల్లకీ వచ్చింది. మాకు ఇది ఫస్ట్ టైం అన్నమాట బాబా పల్లకీ సేవ చూడడము. చాలా సంతోషంగా అనిపించింది. ఈవెన్ మా వారు మురారి కూడా పల్లకీ మోసారు కాసేపు. అందువల్లే రెగ్యులర్ ఆరతి కూడా కొంచెం లేట్ అయ్యిందంట. బండి ఇక్కడే, హ్యాపీ అబ్బా. పట్టు ప్రసాదం ఏంటది కనిపించలే, అడ్డం నువ్వు అటు సైడ్ పెట్టాలి. పూరీనా? పూరి కడ. నాకు పులిహోర వచ్చింది. నీకేమొచ్చింది చిన్న? అవునా, ఓకే. మనది వచ్చిందా? మన పొంగల్ వచ్చిందా? హలో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మేము ఇప్పుడే గుడికి అయితే వెళ్ళేసి వచ్చాము. దగ్గరలో సాయి టెంపుల్ ఉంది, అక్కడ నవమి రోజు పూజ ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళేసి వచ్చాము. ఇంకా సీతారామ కళ్యాణం అది సాటర్డే ఉంటుందండి, చాలా బాగా చేస్తారు తెలుగు వాళ్ళందరూ కలిసి. సో గుడికి వెళ్ళి ఇప్పుడే ప్రసాదాలు తీసుకొచ్చాము కొంచెం. ఇంకా డిన్నర్ చేయాలి. పెసరట్టు ఆల్రెడీ పిండి చేసి పెట్టేసి వెళ్ళాను. పిండి రెడీగా ఉంది కాబట్టి ఇంకా పెసరట్లు వేసేసుకోవడమే. నాని సో దర్శనం అయితే బాగా జరిగింది. అక్కడ వడపప్పు ప్రసాదం ఇచ్చారు, తినేసి నేను ప్రసాదం తీసుకెళ్ళాను కదా, అది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. చాలా ప్రశాంతంగా అనిపించింది. అదే ఇండియాలో ఉంటే తిరుపతిలో మాకు కోదండ రామాలయం ఉందండి, రాముల వారి గుడి వీధిలో. అది చాలా బాగుంటుంది, అక్కడ చాలా బాగా చేస్తారు. అక్కడికి వెళ్ళేవాళ్ళము. ఎంత పెద్ద క్యూలు ఉండేటివో, వడపప్పు పానకము, నాస్టాలజిక్ మెమరీస్. ఇక్కడ ఇంకా రాముల వారి గుడి అంటూ స్పెసిఫిక్గా ఉండదు కదా. సో సాయి టెంపుల్లో వెళ్ళి రాముల వారి దర్శనం చేసుకొచ్చాము. మీరు ఎలా శ్రీరామనవమి చేసుకున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి. చిట్టోడు ప్రసాదం తిన్నావా? ఇది నైబర్ ఇచ్చింది నాన్న. వసంత నవరాత్రులు ఇప్పుడు. సో వసంత నవరాత్రులు నార్త్ ఇండియన్ కదా, వాళ్ళు పూజ చేస్తారు నవరాత్రులకి. సో తను తీసుకొచ్చింది పూరి అండ్ చనా. తీసుకో, నువ్వు తీసుకో. మన సైడు ఓన్లీ శరన్నవరాత్రులే పాపులర్ కదండి. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే నార్త్ ఇండియన్స్ ఎస్పెషల్లీ వాళ్ళు వసంత నవరాత్రులు కూడా చాలా బాగా చేస్తారు. సో వన్ ఆఫ్ ద నైబర్ తను పూజ చేసుకుందంట, అందుకే ప్రసాదం ఇచ్చి వెళ్ళింది. పూరీలు, చనా అండ్ రవ కేసరి.
ఇంకా డిన్నర్ కానీ పెసరట్టు తయారు చేయడం మొదలెట్టాము. నేను ఆల్రెడీ పిండి వేసేసి ఉన్నానండి. గుడికి వెళ్ళే ముందే రెడీగా పెట్టున్నాను, ఎందుకంటే వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. పైగా పొద్దున్నకి స్కూల్కి ఎర్లీ మార్నింగ్ లేయాలి కదా. పెసరట్టు నాని ఆనియన్స్ వేసానా చిన్న? పర్లేదా? ఓకే, చట్నీ తీస్తా. ఫ్రిడ్జ్లో ఉంది కొంచెము, చాలకుండా అంటే మళ్ళీ ఫ్రెష్గా చేస్తా. ఆల్రెడీ ఏం చేశాను నేను, ఇక్కడ పెట్టేస్తాను. నేను పైకి వెళ్ళి ట్రాష్ తెచ్చేస్తాను. ఆనియన్స్ కొత్తిమీర వేసి ఎమ్మెల్యే పెసరట్లాగా చేద్దాం అనుకున్నాం, కానీ బాగా లేట్ అయిపోయింది కదా అని లైట్ తీసుకున్నాము. ఇంకా పెసరట్టు ప్రిపరేషన్ ఆల్మోస్ట్ డన్ అనమాట. ఇంకా 1-2 ఉన్నాయి. ఇంకా మా వారు టేకింగ్ కేరు. సో మురారికి పెట్టేద్దాము అని మురారికి పెట్టేసి ఇంకా నేను కూడా ప్యారలల్గా మొదలెట్టేసాను. ఈ మధ్య కాలంలో చాలా రోజులు అయింది మేము పెసరట్టు తిని, డిన్నర్కి ఎస్పెషల్లీ. అలాగే స్ప్రౌట్స్ కూడా. యాక్చువల్లీ నేను కొంచెం ఎక్కువే నానబెట్టాను, కొంచెం పిండితో పెసరట్టు అండ్ కొన్ని స్ప్రౌట్స్ కానీ. మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయండి. స్ప్రౌట్స్ మేకర్ ఉంది నా దగ్గర, దాంతో చేస్తాను. ఆల్సో స్ప్రౌట్స్తో చేసే రెసిపీస్ అలా కూడా ఉన్నాయి, మీరు చూడకుండా అంటే చెక్ చేసేయండి. స్ప్రౌట్స్ ఎంత హెల్దీనో నాకు తెలిసి మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. అలాగా లెఫ్ట్ ఓవర్ చట్నీతో పెసరట్టు డిన్నర్కి కానిచ్చేసాము. ఇక్కడ ఒకటండి, మామూలుగా ఏదైనా లెఫ్ట్ ఓవర్ చట్నీ అంటే ముందు రోజు రాత్రి చేసిన పొద్దునకి అలాగా ఫ్రిడ్జ్లోంచి తీస్తే కారం తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. అది ఓన్లీ నా ఫీలింగ్ అయినా మీకు కూడా అలా అనిపిస్తుందా? కామెంట్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ అండి, మా శ్రీరామనవమి అలా చేసుకున్నాము. చిన్న వ్లాగు. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.